శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవి నమో నమ. ముందుగా తెలుగు ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి తెలుగు సాంప్రదాయాలలో ఈ యొక్క అన్ని పండుగలలో ముఖ్యమైనది సంక్రాంతి. దీన్నే పెద్ద పండుగ అంటారు. మరి సకల జీవకోటితో పాటు భూమికి ఆధారం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు చక్కగా మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఆ సంక్రాంతి రోజున. మరి మనకి దక్షిణాయనము, ఉత్తరాయణము రెండు ఆయాలుంటాయి. దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు. ఉత్తరాయణం పుణ్యకాలం మకర సంక్రమణం. ఉత్తరాయణం పుణ్యకాలంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు. దీనినే మకర సంక్రమణం అంటారు. ఆ మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్య సిద్ధాంతం ప్రకారంగా మనం నిర్ధారణ చేసుకోవాలి ఈ మకర సంక్రమణం ఎప్పుడు ఏర్పడుతుందని. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. 14వ తారీఖు నాడు రాత్రి 8:43 ఆయా పంచాంగ గణితరీత్యా టైంని ఆధారంగా తీసుకుని సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి తెల్లవారి తర్వాత అంటే మనకి ఈ సంవత్సరం 15వ తారీఖు మకర సంక్రమణ ఏర్పడింది. పెద్ద పండుగ 15వ తారీఖు వచ్చింది. కాబట్టి మనం ఆ రోజు సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. మరి ఈ సంక్రాంతి అనేది కలిపురుషుడు అనే భావనలో మనకి ప్రతి సంవత్సరం ఒక సంక్రాంతి పురుషుడు అనేవాడు శోభిల్లుతూ ఉంటాడు. అటువంటి పురుషుడు మంద అనే నామధేయంతో ఉంటాడు. ఆ పురుషుడు యొక్క వాహనం వరాహ వాహనం మీద నిక్షిప్తమై ఉంటాడు ఆయన సంక్రాంతి పురుషుడు. అట్లాగే ప్రతి మానవాళికి కూడా సంక్రాంతి పెద్ద పండుగ అనేది ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి చాలా ప్రాధాన్యమైనటువంటి పండుగ. ధాన్యం పరిపూర్ణంగా చేతికి అందేటటువంటి సమయం, ఆనందోత్సవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ సంవత్సరము సంక్రాంతి పండుగ శోభాయమానంగా జరుపుకొని ఆ యొక్క సూర్యభగవానుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఆ యొక్క సూర్యభగవానుడు యొక్క కాంతులు పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఈ యొక్క సంవత్సరం సంక్రాంతి రోజు నుంచి ఈ యొక్క సూర్యభగవాను మార్పులు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మానవాళికి కూడా చక్కగా ఆరోగ్యము కలగాలని కోరుకుంటూ చక్కగా ప్రతి ఒక్కరూ ప్రతి తెలుగువారు కూడా చక్కగా సంక్రాంతి పండుగని శోభాయమానంగా జరుపుకోవాలని నా తరపున హేరంబ జ్యోతిష్యం పీఠం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.